అందరికీ నమస్కారం. ఈరోజు సుందర విజ్ఞాన కేంద్రం తరఫున మరొక ముఖ్యమైన అంశం మీద మనం చర్చించబోతున్నాం. అది సైన్స్‌కు పట్టిన మతమౌఢ్యపు చీడ. గత కొంతకాలంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సైన్స్ పాఠ్య ప్రణాళికల్లో, పాఠ్య పుస్తకాల్లో చాలా మార్పులు చేస్తుంది. అవి అశాస్త్రీయమైనటువంటి అంశాల్ని అందులో ప్రవేశపెడుతుంది. ఇటీవల ఒక ఎంపీ ఒక స్కూల్‌కి వెళ్ళి బీజేపీ ఎంపీ స్కూల్‌కి వెళ్ళి ప్రపంచంలో తొలి వ్యోమగామి అంటే యూనివర్స్‌లోకి వెళ్ళింది ఎవరు అని అడిగినప్పుడు పిల్లలేదో సమాధానం చెప్పారు. కాదు నేను అనుకుంటాను ఆంజనేయుడు అని చెప్పాడు. మరి ఆ మాట పరీక్షలో రాస్తే మార్కులేస్తారా బీజేపీ ప్రభుత్వం అనేది సమస్య. అట్లాగే అనేక మార్పులు చేస్తున్నారు. తర్వాత డార్విన్ పరిణామవాద సిద్ధాంతాన్ని పూర్తిగా తొలగించేస్తారు. సో సైన్స్‌లో ఈ విధమైనటువంటి మార్పులు చేర్చడం వల్ల ప్రజల్లో మూఢనమ్మకాలు కలిగించాలి, వాటిని పెంచి పోషించాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల సైన్స్ విద్యార్థికి చాలా నష్టం చేకూరబోతుంది. అందుకని ఆ అంశం మీద మనం ఈరోజు మాట్లాడదాము. ఈ విషయంలో మాట్లాడడానికి మనం ముందు ప్రముఖ జీవశాస్త్రవేత్త, అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత ప్రొఫెసర్ దేవరాజ్ మహారాజు గారు ఉన్నారు. వారు ఒక 40 నిమిషాల పాటు మాట్లాడతారు. ఆ తర్వాత ప్రశ్నలు వేయదలుచుకున్నటువంటి వాళ్ళు తమ ప్రశ్నల్ని కామెంట్ సెక్షన్లో నమోదు చేయవచ్చు. ఇప్పుడు నేను దేవరాజు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రసంగం ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చాలా ముఖ్యమైన విషయం. ఒక విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు సంబంధించింది కానే కాదు, ప్రతి పౌరుడికి కూడా సంబంధించింది. ఎందుకంటే ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు, ప్రతి ఇంట్లో విద్యార్థులు ఉంటారు, వాళ్లే వచ్చే తరం. అంటే ఈ సిలబస్ మార్చినందువల్ల సైన్స్‌ను పక్కకు నెట్టేసి మూఢనమ్మకాల్ని ప్రోత్సహిస్తూ సిలబస్ మార్చినందువల్ల ఏమి జరుగుతుంది అంటే వచ్చే తరాలన్నీ అంధకారంలో మునిగిపోతాయి. మూఢనమ్మకాల్లో దేశాన్ని ముంచాలని, దీన్ని హిందూ రాష్ట్రగా మార్చాలని ఒక ఎజెండాతో ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చి పనిచేస్తూనే ఉంది. ఒక విచిత్రమైన పరిస్థితి ఈ దేశానికి పట్టింది చూడండి. స్వాతంత్రం లభించిన తర్వాత మొట్టమొదటి ప్రధాని ఎవరైతే వచ్చాడో పండిట్ జవహర్లాల్ నెహ్రూ సైంటిఫిక్ టెంపర్ అనే పదాన్ని కాయిన్ చేసి ప్రపంచానికి ఇచ్చి, సైంటిఫిక్ టెంపర్ తోటే ఈ దేశం ముందుకు పోతుంది అని చెప్పి ఆ వైజ్ఞానిక విలువలతో ప్రభుత్వాన్ని కొనసాగించిన మహనీయుడు ఆయన. ఇప్పుడు ఆయన చాలా చదువుకున్నారు. ఆయన ఏం చదివారు, ఎన్ని డిగ్రీలు ఉన్నాయి కాదు, ఒక్క డిస్కవరీ ఆఫ్ ఇండియా లేదా ఆయన ఆటోబయోగ్రఫీ చదివితే ఆయన ఎంత జ్ఞానవంతుడు అనేది మనకు అర్థమవుతుంది. సరే, ఆ విషయం అట్లా పెట్టండి. ఆయనేమో అన్ని వైజ్ఞానిక పరిశోధనాశాలలు దేశంలో నెలకొల్పి, శాస్త్రజ్ఞులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి, వాళ్లకు నిధులు ఇచ్చి 80-85% వైజ్ఞానిక పరిశోధనాశాలలు ఆయన సమయంలోనే ప్రారంభించాడు. ప్రాజెక్టులు ముఖ్యమైనవన్నీ ఆయన సమయంలోనే ప్రారంభించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వచ్చిన ఈ 11 ఏళ్లలో ఈ ప్రభుత్వం వైజ్ఞానికం, సైంటిఫిక్ అని అంటేనే వాళ్లకు చిరాకుగా ఉంది. ఎందుకంటే ఇది మత విశ్వాసాల మీద ప్రభుత్వాన్ని నడపాలని అనుకుంటున్నారు. అందువల్ల నేను ఒక మాట ఏం చెప్తానంటే, వి ఆర్ లివింగ్ ఇన్ యాంటీ ఇంటెలెక్చువల్ టైమ్స్. ఇది ఎంత క్రూషియల్ టైం అంటే వి ఆర్ లివింగ్ ఇన్ యాంటీ ఇంటెలెక్చువల్ టైమ్స్. మేధో వ్యతిరేక కాలంలో మనం బతుకుతున్నాము. ఎవ్వడు ఒక కొత్త ఆలోచనతో రాకూడదు. వైజ్ఞానిక స్పృహ అసలే ఉండకూడదు.
వాళ్ళు ఏది చెప్తే అది మనం వింటూ ఉండాలి, చప్పట్లు కొట్టి వాహ్ 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 అంటూ ఉండాలి. ఇందాక వినయ్ కుమార్ గారు చెప్పినట్టు మొట్టమొదటి వ్యోమగామి, మొట్టమొదలు అంతరిక్షంలోకి పోయిన వాళ్ళు ఎవరు అని అడిగితే వాళ్ళు జవాబు చెప్పారు పిల్లలు. ఈ ఎంపీ గారు, బీజేపీ ఎంపీ గారు ఏం చెప్పారు, ఆంజనేయుడు అనుకుంటా. ఎందుకు, రామాయణంలో అది ఉంది కదా, ఆంజనేయుడు గాలిలో ఎగిరి సముద్రాన్ని దాటాడు అని ఒక పిట కథ, కల్పిత కథ ఉంది. మనం అనేది ఏమిటంటే మనం వేటిని తీసి పారేయట్లేదు, వేటిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఫిక్షన్ రైటర్స్ ఆర్ రైటింగ్స్ ఆర్ ఫిక్షన్ రైటింగ్స్. కాల్పనిక సాహిత్యంగా వాస్తవ నిజాలు చూద్దాం. పాత్ర ఇక్కడ పుట్టి పెరిగిన మనుషులనేమో కాల్పనిక కథల్లోకి తీసుకుపోవటం ఈ ప్రభుత్వం 11 ఏళ్లుగా చేస్తూనే ఉంది. మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అందువల్ల ఇప్పుడు ఒక విషమ పరిస్థితి ఏమొచ్చిందంటే మనం ఈ సమయంలో నుంచి ఎట్లా బయటపడతాం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అంశం. బహుశా 1-2 నెలల క్రితం మనం ఇదే వేదిక మీద సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడుకుంటూ ఒక డిస్కషన్ చేసుకున్నాం. ఏమిటి, హేతువాదము, ఇంగ్లీష్ హేట్, విద్వేషవన. మన తెలంగాణ వాళ్ళ పుస్తకం మన తయారవుతున్నప్పుడు ఇదిగో చూడండి, హేతువాదము వర్షవాదము, అది పుస్తకంగా కూడా వచ్చింది. ఇవన్నీ పుస్తకాలే, పుస్తకాలకు పైన కీ. ఎందుకు, బుక్ ఈజ్ ద కీ ఫర్ ద నాలెడ్జ్. ఈ పోస్టర్ నాకు అడిలాయిడ్లో ఎక్కడో దొరికింది, ఫ్రెంచ్ కాలనీలో. అక్కడ గోడ మీద ఉంటే దాన్ని తీసుకొచ్చాను. ఇక్కడ మన వాళ్ళు కవర్ పేజీ ఏం పెడదాము అంటే నేను ఇది ఇచ్చాను, వాళ్ళు వేశారు. వచ్చింది, మన మిత్రులందరూ చూసే ఉంటారు. అలాగే ఇంకోటి కూడా చూపెడతాను. హిందుత్వ సింహాసనంపై అబద్ధాల చక్రవర్తి. ఇది విజయవాడ విశాలాంధ్ర నుంచి వచ్చింది. ఈ రెండు కూడా ఇప్పుడే 3 రోజుల క్రితం నాకు అందాయి. ఇవి రెండు ఎందుకు చూపెట్టానంటే మనం మాట్లాడుకునే అంశాలకు అవి సరిపోతాయి. అనగానే మనం కూడా ఇక్కడ ఒక సెమినార్ పెట్టుకున్నాము, మనం కూడా ఇక్కడ మాట్లాడుకున్నాము. నాకు గుర్తుంది, మన సుందరయ్య విజ్ఞాన కేంద్రమే కాదు, మిగతా సైన్స్ సంస్థలు కూడా కొన్ని నిర్వహించాయి. అప్పుడు ఉధృతంగా అందరం మాట్లాడాము, నిరసము జరిగిపోయింది. అయితే అప్పుడు తీస్తున్నారట అనే దగ్గర ఉంది, ఇప్పుడైతే తీసేశారు, సిలబస్ మొత్తం తీసేశారు. ఆ కొత్తగా మార్పులు ఎంత మూఢత్వంలో ఉన్నాయో నేను మీకు కొన్ని ముఖ్యమైనవి చెప్పగలను. ఎందుకంటే అన్ని చెప్పటం ఎవరి వల్ల కాదు. 1800 అంశాలని తీసేసి కొత్తవి చేర్చారు. 1800 అంశాలంటే ఎంత డీటెయిల్డ్ గా మనకు 1 గంట 2 గంటలు సరిపోదు. వినయ్ కుమార్ గారు 40 నిమిషాలే మాట్లాడమన్నారు, నేను అంతే మాట్లాడతాను. మరి ఆ టైంలో ఇవన్నీ మాట్లాడటం కష్టం. కాకపోతే
సిరీస్ ఆఫ్ లెక్చర్స్ పెట్టుకోవచ్చు, మనం మాట్లాడుకోవచ్చు. ఈ మార్పులు చేర్పులు చేయటం అహేతుకమైనవి అని నేను ఇప్పుడు మీ 3-4 నెలల కింది నుండే ద యూ సర్వే చేసి చెప్పింది, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్పింది, సోల్ అనేది చెప్పింది, ఇట్లాంటివన్నీ చెప్తున్నాయి ఉన్నాయి. అంతేకాదు భారతంలో ఉన్న ప్రముఖ చరిత్రకారులందరూ దీన్ని అందంగా నిరసిస్తూ ప్రకటనలు చేశారు. అందులో ప్రపంచ ఖ్యాతి పొందిన రొమిల్లా థాపర్ కూడా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన సారాంశం మీకు ఇప్పుడు నేను అందిస్తాను. ఆమె ఏమన్నారంటే, ఆమె 1960-1970 దశకం నాటి తన రోజులను గుర్తు చేసుకున్నారు. ఎందుకు అంత వెనక్కి పోయి ఆమె ఆ విషయాలు ఎందుకు చెప్పారు అంటే, అప్పుడు ఆమె ఈ ఎన్సిఈఆర్టి టెక్స్ట్ బుక్ రైటర్స్లలో ఆమె కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఆమెతో పాటు అర్జున్, ఆర్ఎస్ శర్మ అని, సతీష్ చంద్ర అని, బిపిన్ చంద్ర అని వీళ్ళందరూ ఉన్నారు ఆ రోజు. వీళ్ళందరూ ఎన్సిఈఆర్టి, సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ కు పుస్తకాలు రాసేవాళ్ళు. అందులో ఇప్పుడు ఆమె ఒక్క ప్రకటన ఎందుకు చేసింది అంటే, మిగతా వాళ్ళందరూ లేరు ఇప్పుడు బతికి. ఈ బతికి ఉన్న రొమిల్లా థాపర్ కు 93 ఏళ్ల వయసు అయినా కూడా ఆమె విషయాలు గ్రహించి ఆమె గతంలో జరిగిన అంశాన్ని గుర్తు చేసుకుని ప్రజల్ని అవేర్ చేసింది. మీరు ఇంత మూఢత్వంలోకి మీ తరాలని, మీ భవిష్యత్ తరాలని తీసుకుపోబోతున్నారు, జాగ్రత్తగా ఆలోచించుకోండి అని ఈ దేశ ప్రజలను ఉద్దేశించి ఆమె ఒక ప్రకటన చేశారు. అందులో ఆమె చెప్పిన విషయం ఏమిటంటే, ఆ రోజుల్లో ప్రతి విషయానికి కమిటీలు ఉండేవి. కమిటీలు రోజులకు రోజులు చర్చించి ఒక్క విషయం తీయటమా పెట్టటమా అనేది నిర్ణయించేవాళ్ళు. ఇప్పుడు కమిటీలు లేవు, ఏమీ లేవు. బుల్డోజింగ్ డెసిషన్స్. వాళ్ళకి మెదడులో ఏది దోస్తే అది చేయటము, ప్రకటించటము అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక విషయం ఏమర్థం అంటే, మనకి ఇంతవరకు ఈడీ, సిబిఐ, కోలు ఇవన్నీ వాళ్ళకి అనుగుణంగా మార్చుకున్నారు, జడ్జిలను అనుకూలంగా మార్చుకున్నారు. మనం చూస్తూనే ఉన్నాం 11 ఏళ్లుగా. అయితే ఆ వ్యవస్థలన్నింటిలో ఎన్సిఈఆర్టీని, సిబిఎస్ఈని కూడా ఇప్పుడు చేర్చి వాటిని జనం మీద ప్రయోగించారు. జనం మీద అంటే ఇప్పుడున్న పౌరుల మీద కంటే కూడా వీళ్ళ పిల్లలు, విద్యార్థులుగా ఎవరైతే ఉన్నారో ముందు తరం వాళ్ళు, వాళ్ళ మీద ప్రయోగించదలిచారు. ఎందుకు? వాళ్లను మూఢభక్తులుగా తయారు చేస్తే ఇంకా ఆ రాబోయే తరాలన్నీ మూఢత్వంలో కూరుకుపోతాయి కదా. అది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు ఆమె రొమిల్లా థాపర్ ఏం చెప్పింది అంటే, ఇది పిల్లల స్థాయిని తగ్గించటం కాదు, ఎన్సిఈఆర్టి తన స్థాయిని తగ్గించుకుంది అని ప్రకటించారు. అంతకంటే ఎక్కువ నాకు అనిపించింది ఏమిటంటే, ఎన్సిఈఆర్టీని అజమాయిషీ చేస్తున్న, గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైనట్టుగా దాన్ని నడిపిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది తన స్థాయిని తగ్గించుకుంది అని మనకు, ఈ దేశ పౌరులకు అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని ప్రతి పౌరుడు సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ప్రభుత్వం కూడా ప్రజల
యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఆహార భద్రత కల్పించాలి, అట్లాగే మంచి విద్యను కూడా అందించాలి. అయితే మిగతా వాటన్నిటికంటే ఈ విద్య అనేది చాలా 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 ముఖ్యమైంది. ఎందుకు అంత ముఖ్యమైంది అంటే మీరు ఒక్క విషయం ఆలోచించండి. పుడతాం, పెరుగుతాం, ఉద్యోగం దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది, ఆరోగ్యం దొరుకుతుంది, ఆరోగ్యంగా పౌరులందరూ ఉంటారు, అంతటితో సరిపోయిందా? ఈ పౌరులకు వివేచన, విజ్ఞానం ఉండాలి కదా. వివేచన లేకుండా, విజ్ఞానవంతులు కాకుండా మూఢులుగా, అంధభక్తులుగా తయారైతే ఈ దేశాన్ని ముందుకు ఎట్లా నడిపిస్తారు? అసలు మనకు ఉన్న సైంటిఫిక్ నేమ్ ఏమిటి? హోమో సేపియన్. హోమో అంటే మనిషి జాతికి, మానవ జాతికి ఉన్న పేరు, జీనస్ హోమో. ఆ హోమో జీనస్ లో అనేక స్పీసీస్ ఉంటాయి, మళ్ళీ అదంతా వేరే సబ్జెక్ట్. మనకేమిచ్చింది? హోమో సేపియన్. మన స్పీసీస్ పేరు సేపియన్. సేపియన్ అంటే వివేకము గల జాతి అని. అంటే ప్రపంచంలో ఇప్పుడు బతికి ఉన్న అన్ని జీవరాశుల్లోకి వివేకవంతంగా ఉన్నది ఒక్క మనిషి. ఆ మనిషి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఒకే జాతి ఇప్పుడు బతికి ఉంది. హోమో సేపియన్ కంటే ముందు ఒక 12 నుంచి 15 జాతులు బతికేవి. హోమో ఎరెక్టస్, హోమో హెబిలస్, నియాండర్థలెన్సిస్ అని ఇట్లా పెద్ద గ్రూప్ ఉంది. అవన్నీ ఈ లక్షల సంవత్సరాల్లో కాలగర్భంలో నశించిపోయాయి. మరి వీడే ఎందుకు బతికాడయ్యా అంటే వీడు సేపియన్ కదా. అంటే వివేకవంతుడు, విజ్ఞానవంతుడు, వీడి మెదడు అతి చురుకుగా పనిచేస్తుంది. అందువల్ల వాతావరణాన్ని, చుట్టూ పరిస్థితుల్ని, చుట్టూన్న జంతుజాలాన్ని అన్ని గమనిస్తూ తెలివిగా ప్రవర్తిస్తూ వాడి జాతిని వాడు కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టి శాస్త్రజ్ఞులు ఇప్పుడు బతికి ఉన్న, ప్రపంచ వ్యాప్తంగా బతికి ఉన్న ఒకే ఒక జాతి హోమోసేపియన్ అని నిర్ధారించారు. వాడు ఒక దేశంలో నల్లగా ఉండొచ్చు, ఒక దేశంలో ఎర్రగా ఉండొచ్చు, ఒక దేశంలో పొడుగ్గా, పొట్టిగా, లావుగా, బక్కగా ఎట్లయినా ఉండొచ్చు. కానీ వాడి జాతి మాత్రం హోమోసేపియన్, మానవ జాతి. ఇప్పుడు ఒకే ఒక్క జాతి బతికి ఉంది. వాడే అన్ని నిర్ణయాలు తీసుకొని ఈ ప్రపంచాన్ని అత్యాధునిక యుగంలోకి తీసుకొని వస్తున్నాడు. 21వ శతాబ్దంలోకి మనం వచ్చామంటే ఇప్పుడు ఆలోచించండి, సైన్స్ వల్ల వచ్చామా, మతం వల్ల వచ్చామా? మత విశ్వాసాలు ఉండొచ్చు, అవి ఎంతసేపటికి విశ్వాసాలే. సైన్స్ విశ్వాసం కాదు, అది ఆధునిక ఆలోచన. మతం అనేది పురాతన విశ్వాసం, అది ఇప్పటిది కూడా కాదు. ఎప్పుడో ఆది మానవుడు పుట్టి అడవులలో తిరుగుతున్నప్పుడు వాడికి ఏమీ అర్థం కాక పర్యావరణం చూసి, నదులు చూసి, సముద్రాలు చూసి, ఎక్కడ ఏమీ అర్థం అన్నిటిని నడిపిస్తున్నవాడు ఎవడో ఉన్నాడు అని పైకి చూస్తూ బతికాడు. ఇంతకాలం ఇన్నేళ్లుగా జాడలేని వాడు ఆ దేవుడి మీద భారం వేసి అన్నీ జరుగుతాయి అనుకుంటే అది మూఢత్వం అవుతుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మతం వల్ల మాట్లాడుతున్నానా, సైన్స్ వల్ల మాట్లాడుతున్నాను? మీరు నన్ను చూస్తున్నారు, వింటున్నారు. దీనికి మన వెనక ఏముంది? సైన్స్ ఉంది. లాంటిది. చీకట్లో నడవ ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా. ఓహో ఇక్కడ రోడ్డు ఉండే, ఈ రోడ్డు వెంబడి పోవాలి అనుకొని మీరు నడుస్తూ ఉంటారు అంతే. కింద ఏముంది మీకు కనబడదు.
నేను ఒక్క మతం గురించి కూడా మాట్లాడట్లేదు. ప్రపంచంలో ఉన్న అన్నాలు కూడా విశ్వాసాలే. గాడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫాల్స్ బిలీఫ్. అట్లాంటప్పుడు దాని చుట్టూ అల్లుకున్న కథలు, దాని చుట్టూ అల్లుకున్న మతాలు ఎట్లా నిజం అవుతాయి? ఎట్లా మానవ ప్రగతికి ఉపయోగపడతాయి? ఇప్పుడు విశ్వాసంలో నడిచేవాడు చీకట్లో నడుస్తున్నట్టు లెక్క. అదే వెలుగులో నడిచేవాడు, వెలుగు ఏదైనా కావచ్చు, సహజంగా వచ్చే సూర్యరశ్మే కావచ్చు, లేదా మనిషి తన స్వశక్తితో ఏర్పరచుకున్న లైట్ కావచ్చు. అది క్యాండిలే కావచ్చు, విద్యుత్ దీపమే కావచ్చు. ఏదైనా కూడా మనిషి స్వతంత్రంగా అతని మేధో శక్తిని ఉపయోగించి తయారు చేశాడు. అది సైన్స్. ఆ మేధో శక్తి లేదు, ఆ ఆలోచన లేదు, ఆ క్రియేటివిటీ లేదు, ఈ చీకట్లో ఇట్లా గుడ్డిగా నడుస్తూ పోతాను అని అనుకుంటే అది మత విశ్వాసం. అందువల్ల మనం 21st సెంచరీలో ఇంత ముందుకు వచ్చిన తర్వాత ఇంకా 3000 ఏళ్ల నాటి భావజాల పట్టుకొని వేలాడటం అవసరమా అని మనలాంటి వాళ్ళం ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఇట్లాంటి ఆలోచన చేస్తే ఎదుటి వాళ్లకు నచ్చ వాళ్లకు రాజకీయ కారణాలు ఉన్నాయి, పవర్ కావాలి. ఇక్కడ జనం అమాయకులు ఎక్కువ ఉన్నారు, అజ్ఞానులు ఎక్కువ ఉన్నారు, చదువురాని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందువల్ల ఈ మతాన్ని ఉపయోగిస్తే వాళ్ళు గొర్రెల్లాగా మన వెంట పడతారు అని వాళ్ళకు ఒక విశ్వాసం. అందువల్ల ఇట్లాంటి కథలన్నీ చెప్తారు. మొట్టమొదడు అంతరిక్షం పోయి వచ్చిన వాడు ఆంజనేయుడు అన్నారు. సరే, ఒక పరమ చెత్త సన్యాసి ఒక ఆయన ఒక థీరీ చెప్పాడండి. ఏం చెప్తాడంటే, పవర్ స్టేషన్ లో విద్యుత్ ఉంటుంది కదా, ఆ పవర్ స్టేషన్ లో నుంచి కరెంటు వెళ్ళి ఆ ఎలక్ట్రిక్ పోల్స్, ఆ తీగలకు సపోర్ట్ గా ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి, ఆ తీగల మీద అట్లా పారుతూ పారుతూ ప్రతి ఇంటికి వెళ్ళి వెలుగులు పంచుతుంది కదా ఎలక్ట్రిసిటీ. అదే సిద్ధాంతం అట ఇక్కడ ఈ దైవ శక్తికి అంటగట్టాడు. అంటగట్టి ఏమంటాడు, దేవాలయంలో, ప్రార్థనా స్థలంలో ఏ దైవమైనా కావచ్చు, ఏ దైవమైనా సరే, ముఖ్యంగా ఆయన హిందూ మతాన్ని ఉద్దేశించి చెప్పాడు. ఆ దైవశక్తి ఆ గర్భగుడిలో నుంచట బయటికి వచ్చి ఆ ఎదురుగా ఉన్న అది ఉంటుంది కదా ధర్మ, దాని మీదికి పోయి అక్కడి నుంచి దాని చుట్టూ తిరిగే జనాలు వస్తారు కదా, ఆ శక్తి అనేది ఆ జనాల్లోకి ప్రవహించి ఆ జనాలు ఇంటికి పోయినప్పుడు ఆ దైవ శక్తి వాళ్ళ ఇళ్లల్లోకి ప్రవహిస్తుందట. అంటే ఇక్కడ విద్యుత్తు ఎలాంటి పని చేస్తుందో అక్కడ మా దైవశక్తి కూడా అలాగే పనిచేస్తుంది అని ఒక కొత్త సిద్ధాంతాన్ని చెప్పి నవ్వుల పాలయ్యాడు. ఒరే నాయన, ఆ కరెంటు తీగ ఉంది, దాన్ని ఇట్లా చేయితో పట్టుకో, ఉంటావో చస్తావో తెలుస్తుంది. మరి నీ గుళ్ళో అన్నిటిని కౌగలించుకుంటూ దండాలు పెడుతూ ముట్టుకుంటూ తిరుగుతారు కదా భక్తుల. మరి ఎక్కడ ఏ శాఖ లేదు, ఎక్కడ ఏ శక్తి లేదు, అందరూ సజావుగానే ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే అది ఉట్టి విశ్వాసం గాని ఎందులో ఏమీ లేదు అని మనం అర్థం చేసుకోవాలి. అంత ఆలోచన ఎవరికి ఉండటం లేదు. ఇప్పుడు ఇందాకే మనకున్న కథలన్నీ కల్పితాలు. ఇప్పుడు దేశంలో అన్ని నగరాల్లో గణేష్ నిమజ్జనం జరుగుతుంది. టీవీలు పెట్టడానికి మనలాంటి వాళ్లకు భయంగా ఉంది. ఎందుకంటే ఏ ఛానల్ పెట్టినా అదే చూపెడుతూ ఉంటారు. అసలు గణేశుడే అబద్ధం కదా. అసలు మైల అనేది
గ్రాములలో వచ్చే మైల. పార్వతి మైల తీసి బొమ్మ ఎట్లా తయారు చేస్తుంది? సరే, అది పక్కకు పెట్టేయండి. దేవతలు కదా శివుడు పార్వతి. అంత శక్తి గలవాళ్ళు ఆ కొడుకు చచ్చిపోతే తల అతికించి పెట్టలేరా? ఎక్కడో పడుకొని ఉన్న ఏనుగును తెచ్చి ఈ మైక్రాన్స్ లో ఉన్న ఈ బొమ్మకు పెడితే అది అతుక్కుంటది, ఆయన మనిషి అయిపోతాడా? కామన్ సెన్స్ ఏమిటంటే, మీరు బాలుడి తల నరికినా ఆ తల చచ్చిపోయినట్టే, మొండెం చచ్చిపోయినట్టే. అక్కడ ఏనుగును చంపినప్పుడు ఏనుగు తల చచ్చిపోయినట్టే. ఆ చచ్చిపోయిన ఏనుగు తల తెచ్చి దీనికి పెడితే మళ్ళీ సజావుగా ఎట్లా బతుకుతాడు? వాళ్ళు కదా, వాళ్ళకి ఆ శక్తి ఉంది అంటే. అరే నాయన, అంత శక్తి ఉంటే వాడి తల వాడికే పెట్టి, ఆ బాలుడి తల బాలుడికే పెట్టి బతికించి చేయొచ్చు కదా. ఇంత కథలన్నీ ఎందుకు? దీని వెనుక చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. మనం ఆచరించే అన్ని ఆచారాలలో మనకు తెలియకుండానే మనం బౌద్ధాన్ని ఆచరిస్తున్నాము. ఎందుకు అంటే, ఇది ఒక 1000-1500 ఏళ్ళు బౌద్ధ దేశంగా వర్ధిల్లింది కాబట్టి, అప్పటి ఆచారాలు, అప్పటి ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ వైదికు ధ్వంసం చేసి మార్చుకుంటూ వచ్చారు కాబట్టి, ఈ కల్పిత కథలు, కల్పిత గాథలు చెప్పి వాటి జనలు చేసి వాటికి కీర్తనలు పాడి మనల్ని మభ్యపెట్టి ఇట్లా వదిలేశారు. చాలా ముఖ్యమైన అంశం, జాగ్రత్తగా వినాలి. వాడెవడో మనువాదులు చేశారు అని మనం అంటున్నాం గాని, ఇప్పుడు ఇవన్నీ పాటించేది మనువాదులు కాదు, అగ్రవర్ణం వాళ్ళు కాదు, బహుజనులు. బహుజనులన్నా కాస్త మెదడు ఉపయోగించి మనల్ని బానిగా చేయడానికి పెట్టారు అనేది అర్థం చేసుకోవాలి కదా. ఆ విషయాలు అర్థం చేసుకోకుండా వాళ్ళు ఎప్పుడో చెప్పిన 100,000 ఏళ్ల నాడు చెప్పిన సిద్ధాంతాలని పట్టుకొని, ఆ తిలక్ అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు కాంగ్రెస్ లో నుంచి వచ్చిన వాడే, కానీ ఈ రైటిస్ట్ ఆలోచన ధోరణి ఉన్నవాడు బట్టి ఆ గణేష్ ఎక్కడ చెత్త కుంపల దగ్గర ఎక్కడ పడితే ఏ గల్లీ అంటే ఆ గల్లీలో పెట్టాడు. అసలు దేవుడికి ఒక గౌరవం ఎక్కడుంది? ఎక్కడ పెడితే అక్కడ విగ్రహాలు పెడితే దానికి విలువే లేదు. ఇంకొక విషయం చాలా మందికి తెలియదు, ఆ బాలగంగాధర్ తిలక్ కొడుకు శ్రీధర్ తిలక్ తర్వాత ఆయన వచ్చిన తర్వాత అదే ఇంట్లో ఉన్నాడు, అక్కడే తన కార్యక్రమాలు నిర్వహించాడు. ఏం చేశాడు? మా నాన్న చేసిందంత తప్పు, వెధవ పని, ఇది పనికిరానిది, ఈ పనికిరాని ఆలోచనలను జనానికి ఇచ్చాడు అని నిర్ద్వందంగా నిరసించాడు. దానికి వ్యతిరేకంగా ఆయన కార్యకలాపాలు చేశాడు. మీరు కావాలంటే ఆన్లైన్ లో పోయి శ్రీధర్ తిలక్ సన్ ఆఫ్ బాల్ గంగాధర్ తిలక్ అని కొట్టండి, మీకు పూర్తి వివరాలు వస్తాయి. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కొడుకే ఆయన సహించలేకపోయాడు. ఈ మనువాదులకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకులే వచ్చారు. ఇంకొక విషయం కూడా చెప్తా, డాక్టర్ రాధాకృష్ణన్ పెద్ద మనువాది, భార్యకు అక్షరాలు చెప్పలేదు, కూతురుకేమో బాల్య వివాహం చేశాడు. తన స్టూడెంట్ ఒకడి దగ్గర పిహెచ్డి కాపీ బుద్ధుడేమో ఆయన హిందువే, మా హిందూ మతంలో నుంచి ఆయన అని చెప్పాడు. ఆయన హిందూ మత ఉద్ధారకుడిలాగా ఆయనకు మనోళ్ళు టీచర్స్ డే జరుపుతున్నారు. టీచర్స్ డే ఎవరికి జరపాలి? పూలేకి జరపాలి. జ్యోతిబా పూలేకు, ఆయన వైఫ్ కు, సావిత్రిబాయికు జరపాలి. వాళ్ళు కదా శ్రమపడి ఈ చదువు అనేది తప్పనిసరి. మన ఆలోచన ఇప్పటికైనా మారాలి కదా. ఇంకా ఆ పాత విషయాల్ని నమ్ముతూ, అంధవిశ్వాసాల్ని నమ్ముతూ, మూఢ విశ్వాసాల్ని నమ్ముతూ మనం ఎంతకాలం బతుకుదాము? ముఖ్యంగా బహుజనులు, ఎందుకంటే ఎక్కువ అధిక సంఖ్యాకులు వాళ్లే ఉండి, మీరు చూడండి ఈ గణేష్ ఉత్సవాలలో గాని మిగతా వాటిలో గాని ఎక్కువ మంది ఎవరు? అగ్రవర్ణం వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు, వీళ్ళే బహుజనులే.
మెదళ్ళు పక్కన పడేసి ఎవడో చెప్పిన దానికి ఇక్కడ డాన్సులు వేసుకుంటూ తిరుగుతున్నారు. సో ఈ విషయాలు ఎందుకు ప్రసక్తి తెచ్చానంటే, ఒకవైపు గణేష్ చతుర్థి, మరోవైపు టీచర్స్ డే ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఈ విషయాలు కొంచెం అట్లా చెప్పుదామనిపించింది. ఇప్పుడు మనం ఏ విషయం మొదలుపెట్టినా చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. చాలా లోతులోకి వెళ్ళి దాన్ని చర్చించుకోవచ్చు. ఇప్పుడు ఉన్న పళంగా ఈ సిలబస్ మీద ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు అని ఎవరైనా అడిగితే, ఇప్పుడు కొత్తగా చేరినలన్నీ వైజ్ఞానిక స్పృహకు వ్యతిరేకంగా చేర్చబడ్డాయి. వైజ్ఞానిక స్పృహకు వ్యతిరేకంగా అంటే ఉదాహరణకు 2-3 చెప్తాను. మీకు ఇందాకే చెప్పాను కదా, 1800 అంశాలని, పాత అంశాలని మార్చి కొత్తవి చేర్చారు అని. అవన్నీ మనం ఇక్కడ మాట్లాడుకోవటం కుదరదు, కానీ కొన్ని ముఖ్యమైనవి హైలైట్స్ చెప్తాను. మనకు 8th, 9th, 10th, 11th ఈ ముఖ్యమైన క్లాసులు ఏవైతే ఉన్నాయో, బాల్య దశలో నుంచి టీనేజ్ లోకి వచ్చే ఈ దశలో అతి క్రూషియల్ పీరియడ్. వాళ్లకు సరైన జ్ఞానాన్ని అందించక మూఢ విశ్వాసంలోకి నెట్టితే ఇంకా వచ్చే తరాలు ఎట్లా తయారవుతాయి అనేది మన ఆవేదన. ముఖ్యంగా తొలగించినవి వాటి గురించి కొన్ని హైలైట్స్ చెప్తాను, మీరు ఆలోచించండి. ఇవి నిజంగా ఉండాల్సినవా కాదా? ఏం చేశారు? బయాలజీలో నుంచి ఫాసిల్ ఎవిడెన్స్, శిలాజ సాక్ష్యం తీసేశారు. ఫాసిల్ ఎవిడెన్స్ ఉన్నందువల్లే మనకు అన్ని జీవుల యొక్క ఈ పరిణామం తెలుసుకుంటాం. ఏ జంతువు ఫాసిల్ దొరికితే దాని యొక్క కొన్ని ఏళ్ల కింద, కొన్ని వందల ఏళ్ల కింద ఓ జంతువు ఇట్లా ఉండిందా. ఇప్పుడు డైనోసారస్ లేదండి, అంతరించిపోయింది. కానీ దాని ఫాసిల్ ఎక్కడన్నా దొరికించుకోండి, శాస్త్రజ్ఞులు ఏం చేయగలరు అంటే దాని బోను లెంత్, విడ్త్, దాని చుట్టూ అన్ని తీసుకొని లెక్కలేసి అది ఏ కాలంలో ఎంత కాలం కింద బతికింది, దాని ఎత్తు ఎంత ఉండేది అనేది లెక్కలు కడతారు. బయాలజీలో కూడా లెక్కలు ఉంటాయి, అవన్నీ నడుస్తూ ఉన్నాయి. రెవల్యూషన్ లేదు కదా. అది ఇప్పుడు ఏబిసిడీలు నేర్చుకోకుండా, ఆ ఈ నేర్చుకోకుండా నేను భాష మీద సాధికారత సాధిస్తాను అంటే ఎట్లా వీలవుతుందండి? ఇవన్నీ స్పీసియేషన్, పరిణామం చెందుతూ ఒక స్పీసీస్ ఎట్లా రూపొందుతుంది అనేది ఒక పెద్ద చాప్టర్. అది మొత్తం ఊడబీకారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఆ ఎవల్యూషన్ తీసినప్పుడు మనం నిరసిస్తూ ఇట్లాగే ఆన్లైన్ లో మాట్లాడుకున్నాము. ఇది నిజంగా జరిగింది, దాన్ని తీసేశారు మొత్తానికి. అందువల్ల ప్రతి పౌరుడు, నేను విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు అని చెప్పట్లే, పౌరుడు నిరసించాల్సిన విషయాలు ఇవి. ఎందుకంటే జీవ పరిణామాన్ని తొలగించటము అంటే ఎందుకు తప్పు అంటే, అది మనం రాజ్యాంగంలో రాసుకున్న వైజ్ఞానిక స్పృహ, సైంటిఫిక్ టెంపర్ నిలబెడతాం, ఇతరులకు చెప్తాం, అదే పద్ధతిలో ఇతరులతో వ్యవహరిస్తాం అని ఏదైతే 51A రాసుకున్నామో మనం ఉంటున్నాం. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న వాళ్ళు 51AH కు విరుద్ధంగానే పరిపాలన సాగిస్తున్నారు. బుల్డోజ్, హక్కులు లేకపోవటం,
రచయితలు చంపేయటం, ఇవన్నీ హేతువాదానికి వ్యతిరేకమైన చర్యలే. ఇప్పుడు వీళ్లకు ఎంత అజ్ఞానులంటే, నెహ్రూ టైంలో శంకర్ అనేవాడు పెద్ద కార్టూనిస్ట్ ఉండేవాడు. కార్టూన్లు వేసి అన్ని జోకులు చేసి విమర్శిస్తూ ఉండేవాడు. అట్లాంటప్పుడు ఆ శంకర్ కార్టూనిస్ట్ పిలుచుకొని భుజం మీద చేసి, నాయనా శంకర్, నీ కార్టూన్లు నేను చూస్తున్నాను, చాలా బాగుంటాయి, నువ్వు తీవ్రంగా, నేనే కాదు అందరి మీద ఎవడు ఏ తప్పిదం చేసినా కూడా విమర్శిస్తూనే ఉండు, కార్టూన్లు ఇప్పుడు ఎవడన్నా ఎక్కడన్నా ఏమైనా కొంచెం మాట్లాడితే చాలు వాడిని చంపేయటమే కదా, తొక్కేయటమే కదా. ఎందుకు పోయారు? కల్బుర్గి లాంటి వాళ్ళు, గౌరీ శంకర్ లాంటి వాళ్ళు, దబోల్కర్ ఎంతమందిని చంపేశారు మన కళ్ళ ముందే. దానికి ప్రతిఘటన నిలబెట్టడానికి కృషి చేసే అందరూ నిరసనలు తెలియజేశారు. వాళ్ళకు వచ్చిన అవార్డులు ప్రభుత్వం ముఖం మీద తిప్పి కొట్టారు. అయినా వీళ్లకు బుద్ధి నేర్చుకునే తపన లోపల ఉంటే వస్తుంది. అసలు నేర్చుకునే తపనే లేదు కదా. ఇంకొకటి చూడండి, ఆసుపత్రులు ఇవే ఆధునిక దేవాలయాలు అన్నాడు మన మొట్టమొదటి ప్రధాని. ఈయనే ఏమీ లేదు, ఒక్క ప్రాజెక్టు లేదు, ఒక్క ఆసుపత్రి లేదు. ఒకడట యాక్సిడెంట్ లో దెబ్బ తాకి బీజేపీ వాడు ఏమన్నాడట అంటే, నన్ను మా బీజేపీ ప్రభుత్వం పెట్టిన ఆసుపత్రికే తీసుకోండి కూర్చున్నాడట. వాడి బంధువులు మిత్రులు అందరూ బళ్ళు వేసుకొని కార్లు వేసుకొని మొత్తం తిరిగితే ఎక్కడ ఒక్క హాస్పిటల్ కనబడలేదట. తలగొట్టుకొని, అరే ఇవన్నీ ఎప్పుడో 20 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద ఆయన హాస్పిటల్స్ ఉన్నాయిరా, నీ ప్రాణం పోతుంది, వచ్చి ఏదో ట్రీట్మెంట్ తీసుకొని బలవంతంగా తీసుకు చెప్పానంటే పరిపాలన ఈ స్థాయిలో ఉంది. దానికి విరుద్ధంగా ప్రతి పూజా దగ్గర ప్రతి చోట అసలు పూజారి కూడా ఉండొద్దు, ఆయనే చేస్తాడు. మన ప్రధాని స్వయంగా విశ్వ పూజారి లాగా తిరుగుతూ రామాలయం ఓపెనింగ్ ఆయనే ఉంటాడు, పార్లమెంటు ఓపెనింగ్ దగ్గర ఆయనే ఉంటాడు, ఎక్కడ ఏది జరిగినా ఆయనే ఉంటాడు. పార్ట్ టైం మినిస్టర్, ఎందుకంటే ఫుల్ టైం ఏమో బయట తిరగటము, పార్ట్ టైం ఏమో దేశంలో ఉండటం. సరే, ఇంకా వస్తే నేను ఇందాక బయాలజీ సంగతి చెప్పాను. కెమిస్ట్రీలోకి వస్తే, కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ అట వద్దట, తీసేశారు. ఆవర్తన పట్టిక అనేది చాలా అవసరం కెమిస్ట్రీలో కానీ కొంతవరకు ఫిజిక్స్ లో కానీ పీరియాడిక్ టేబుల్స్ ఉపయోగం ఉంటది. అంతకంటే బుద్ధి తక్కువ పని మరేమిటి అంటే ఎనర్జీ అనే చాప్టర్ తీసేశారు. ఎనర్జీ శక్తి, ఏ శక్తి? జలశక్తి కావచ్చు, విద్యుత్ వస్తుంది అందులో నుంచి, వాయుశక్తి కావచ్చు, విండ్ మిల్స్ తిరుగుతుంటాయి. అట్లా ఎనర్జీ అనేది ఏమిటో తెలియకుండా పిల్లల్ని తయారు చేస్తే రేపెట్లా? ఇంకొకటి బయోడైవర్సిటీ అనే టాపిక్ తీసేశారు. అరే ప్రపంచంలోనే బయోడైవర్సిటీ ఉంది, మీరు పలాని పుస్తకంలో తీసేస్తే ఏమవుతుంది? అసలు మనుషులలోనే చూడండి బయోడైవర్సిటీ. ఇంత వైవిధ్యం ఉన్న మనుషులు, ఇన్ని కళ్ళలో ఇంత వైవిధ్యం, కలర్ వేరు, వాళ్ళ భాషలు వేరు, వాళ్ళ నమ్మకాలు వేరు, వాళ్ళ సంప్రదాయాలు వేరు, వాళ్ళ పండుగలు వేరు. అయినా కూడా
మానవత్వం అనే దగ్గరికి అందరూ కలిసి వస్తున్నారు. అట్లా బయోడైవర్సిటీ అనేది ఎంత ముఖ్యమైంది. ఈ ఎనర్జీ తోటి ఎలక్ట్రిసిటీ వస్తుందో వాడికి తెలియక ఎలక్ట్రిసిటీని ఎట్లా వాడు అనుభవించాలి. ఇంకొకటి ఫ్యూయల్స్. నువ్వు ఫ్యూయల్ పోయింది, నీ బండి పోదు, కారు పోదు, ఏది పోదు, ఫ్యూయల్స్. ఇంకొకటి ఏమిటంటే పర్యావరణ పరిరక్షణ అనేది చాలా 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 ముఖ్యమైనది. పర్యావరణం గురించి అవగాహన లేకుండా పిల్లల్ని ఏం పెంచితే ఏమవుతారు? గంగా ఘాట్లో అంత చెత్త అంతా నింపి చేస్తారు చూడండి, అట్లా తయారవుతుంది. అది చూపెట్టి మన ప్రజాధనాన్ని కోట్లు నాశనం చేస్తున్నారు. మేము గంగాను ప్యూరిఫై చేస్తాము అనేమో మనకు చెప్తారు. అక్కడ జరిగింది ఏమీ ఉండదు. 11 ఏళ్లుగా ఏమీ జరగలేదు. డబ్బులు మాత్రం మాయమవుతున్నాయి. ఎలక్ట్రిక్ మోటార్స్, ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి అన్ని తీసేశారు. ఆటమిక్ ఎనర్జీ ఎంత ముఖ్యమైన చాప్టర్. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే ఏం జరిగింది అంటే గ్లోబల్ స్టాండర్డ్స్ ఉంటాయి. గ్లోబల్ స్టాండర్డ్స్ లో మన విద్యార్థి వాడు రేపు పొద్దున డిగ్రీ తీసుకొని ఇంటర్ చదివిన తర్వాతనో వేరే దేశం పోతే అక్కడి సిలబస్ వీడికి ఏమీ అంతుబట్టదు. మన దేశం నుండి ఇన్ని వందలు వేల మంది విదేశాలకు పోయి అక్కడ చదువుకొని అక్కడే ఉద్యోగాలు చేసి అక్కడే స్థిరపడుతున్నారు. కొంతమంది వెనక్కి వచ్చి భారతదేశాన్ని ఇక్కడ అభివృద్ధి పదంలో నడపడానికి కొన్ని ప్రాజెక్టులకు వాటికి ఇక్కడ కూడా కృషి చేస్తున్నారు. అక్కడ సంపాదించిన డబ్బును ఇక్కడ పెడుతున్నారు. ఇవన్నీ ఆగిపోతాయి. ఎందుకంటే మీరు ఆ మతంలోనే ఇక్కడ వాడిని పూర్తి చేస్తున్నారు. ఈ సబ్జెక్ట్స్ అన్ని లేకపోతే వాడు బయటికి పోతే వాడికి ఏమి అర్థం కాదు. ఇంతేకాదు, మీరు ఇంకా లోపలికి పోతే సోషల్ సైన్సెస్ లోకి పోతే ఇప్పుడు వస్తున్న దళిత ఉద్యమాల గురించి పరిజ్ఞానం ఉంది. ఆ చాప్టర్స్ అన్ని తీసేశారు. నక్సల్ మూవ్మెంట్స్ కు సంబంధించిన చాప్టర్స్ తీసేశారు. అరే మీరు అవునన్నా కాదన్నా అవన్నీ ఈ దేశంలో అంతర్భాగాలు జరుగుతూ ఉన్నాయి. అవి జరుగుతూ ఉన్నాయి అన్న అవగాహన పిల్లలకు ఉండాలి కదా, పిల్లలకు మనం ఇవ్వాలి కదా. ఇంకా అన్నిటికంటే ఇంకో బ్లండర్ ఏమిటంటే ఢిల్లీ సుల్తానులకు సంబంధించిన చాప్టర్ తొలగించారు. తర్వాత వచ్చిన మొఘలుల గురించిన చాప్టర్ తొలగించారు. ఇంకా ఏం చెప్తారు, రీజన్ ఏం చెప్తారంటే మొఘలులు క్రూరులు, మొఘలులు ఆక్రమణదారులు, మొఘలులు హిందూ పవిత్ర స్థలాలని దేవాలయాల్ని కూల్చారు, ధ్వంసం చేశారు అని ఇట్లా చెడు లక్షణాలన్నీ మొఘలులకు ఆపాదించి వాళ్ళు మొత్తం చాప్టర్ని తీసేశారు. అసలు నిజానికి ఈ ముస్లింలను విలన్లుగా ఎందుకు చేస్తున్నారు అనే విషయం మీద మనం మళ్ళెప్పుడన్నా ఒక సపరేట్ సెషన్ మాట్లాడుకుందాము. చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ తీసి వీళ్ళు ఏం పెట్టారు మరి? పవిత్ర భౌగోళిక శాస్త్రం. చూడండి, పవిత్రం అనేది ఒక భావన మాత్రమే. యు కాంట్ ప్రూవ్ ఇట్. ప్యూర్ అనేది యు కెన్ ప్రూవ్ ఇట్. ప్యూర్ వాటర్, ఇంప్యూర్ వాటర్, యు కెన్ ప్రూవ్ ఇట్. డర్టీ, యు కెన్
ప్రూవ్ ఇట్. పవిత్రము అపవిత్రము అనేది భావన తప్ప దానికి అది నిలబడదు. ఆ పవిత్ర భౌగోళిక శాస్త్రం అనే దాంట్లో ఏం చేశారు, హిందూ క్యాలెండర్ అని ఒకటి చాప్టర్ పెట్టారు. అది పరమ తప్పు. దేర్ ఈజ్ నో హిందూ క్యాలెండర్. వీళ్ళు కాపీ కొట్టి బౌద్ధ క్యాలెండర్ ను కాపీ కొట్టి తయారు చేసుకున్న క్యాలెండర్ అది. ఇంకా తర్వాత ఏం చేశారు, కొంచెం శివాజీని, రాణా ప్రతాప్ను హిందూ రాజులుగా వాళ్ళని ప్రమోట్ చేసి వాళ్ళ గురించి చెప్పుకున్నారు. అది ఎంతవరకు పోయిందంటే చూడండి, శివాజీకి ఆ కనకదుర్గ ఆ మాత వచ్చి మార్గం అందించిందని బొమ్మలు గీసుకొని దుర్గామాత అట శివాజీకి ప్రత్యక్షమై ఖడ్గం ఇచ్చిందట. అట్లానా అని వీళ్ళు పోయి ఆ ఖడ్గం మ్యూజియంలో ఉంటే ఆ ఖడ్గం దాని రూపురేఖలు అన్ని తీస్తే అది ఏ దేశపు ఖడ్గం, ఎవడు తయారు చేశాడు అన్ని దాని మీద ఉన్నాయి, బయటపడ్డాయి. ఆ వివరాలంటే కావాలంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇట్లా వాస్తవంగా పుట్టి పెరిగిన వాళ్ళనేమో పురాణ పురుషులుగా మార్చేస్తారు, పురాణ పురుషుల్ని తెచ్చేమో వాస్తవంగా ఇక్కడ బతికారు అనేది చెప్తారు. ఎట్లా వీలవుతుందండి? మనం అనేది ఒక్కటే, మీ విశ్వాసాలు మీరు ఉంచుకుంటే కల్పించిన కథల్ని కల్పించిన కథల్లాగా ఉంచండి, వాస్తవాల్ని నిజాల్ని నిజాలుగా ఉంచండి. ఆ రెండిటికి డిఫరెన్షియేట్ చెయ్యాలి. అది మనం పిల్లలకు తప్పకుండా చెప్పాలి. ఇందులోది అందులో, అందులోది ఇందులో పెడితే ఇగో అంధభక్తులు ఇప్పుడు తయారయ్యారు కదా, అట్లా తయారైతారు రోడ్ల మీద తిరుక్కుంటూ. ఇది అవసరమా? ఇంకా కొత్తగా చేర్చింది ఏముంది అంటే తీర్థయాత్రల గురించి విశేషాలట. తీర్థయాత్రల గురించి విశేషాలు పాఠ్య పుస్తకంలో అవసరమా అండి? ఇవన్నీ కాకుండా ఇంకొక వాళ్ళ ప్రచార కార్యక్రమం ఉంటుంది కదా, దాన్ని ముందుకు తెచ్చారు. ఎట్లా? మేక్ ఇన్ ఇండియా మీద ఒక చాప్టరు, బేటీ బచావ్ బేటీ పడావ్ అనే దాని మీద ఒక చాప్టరు, జిఎస్టి, డిజిటల్ ఇండియా అనే వాటి మీద ఒక చాప్టరు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, మేక్ ఇన్ ఇండియా అని పెట్టిన వాడు మరి ఆ చైనా వాళ్లకు అన్ని డబ్బులు ఇచ్చి ఆ పటేల్ విగ్రహం ఎందుకు తయారు చేయించాడు? కోట్ల కోట్ల డబ్బులు వాళ్ళకెందుకు అంటగట్టాడు? వస్తుంది కదా మేక్ ఇన్ ఇండియా. నీ దగ్గర ఎంత సామర్థ్యం ఉందో ఇక్కడి వాళ్లకు అవకాశం ఇచ్చి తయారు చేయించుకోవాల్సింది. అది అట్లా పోనీ, అట్లా చాలా ఉన్నాయి. లోపలికి పోయి మాట్లాడితే చాలా అంశాలు ఉన్నాయి. మనకి ఇక్కడ సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను కుదిస్తున్నాను. బేటీ బచావ్ అన్నావు కదా, మరి దేశవ్యాప్తంగా ఇన్ని ప్రతిరోజు దేశంలో కొన్ని వందల కేసులు ఎందుకు జరుగుతున్నాయి? హత్యలు, అత్యాచారాలు. నువ్వు కంట్రోల్ చేయగలుగుతున్నావా? హంగర్ ఇండెక్స్ లో ఎక్కడున్నావు? ఎంత దిగువనున్నావు? అర్థమవుతుందా? బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంటే కూడా హంగర్ ఇండెక్స్ లో భారతదేశం కింది స్థాయిలో ఉంది. అది గ్రహించుకోవాలి కదా ముందు. వీటన్నిటికంటే కూడా రామాయణం, మహాభారతం అనే వాటికి ప్రాధాన్యత ఇచ్చి టెక్స్ట్ బుక్ లో పెట్టుకున్నారు. హిందూ దేవాలయాల గురించి, శాస్త్రీయ నృత్యాల గురించి పాఠాలు పెట్టుకున్నారు. ఇప్పుడు అందులో అభిరుచి ఉన్న వాళ్ళు నేర్చుకుంటారండి. మీరు కంపల్సరీగా అందరికీ చెప్పాల్సిన పని లేదు.
రామాయణం, భారతం వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎవరైనా చదివితే వాళ్ళు చెప్తారు, కథలు వింటారు పిల్లలు. వదిలేయాలి. వాటిని టెక్స్ట్ బుక్ లో పెట్టడం అనేది దుర్మార్గం. ఇప్పుడు ఒక సర్వే ప్రకారము ఇందాక చెప్పాను కదా, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో మనది 107వ స్థానంలో ఉంది. పత్రికా స్వేచ్ఛలో 142వ స్థానంలో ఉంది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో 135వ స్థానంలో ఉంది. జెండర్ ఈక్వాలిటీలో 122వ స్థానంలో ఉంది. ఇట్లా ఈ లిస్ట్ చాలా పెద్దది, చదవటానికి బోలెడంత టైం పడుతుంది. అంటే మీకు ఇంతవరకు చదివింది అర్థమవుతుంది కదా, ఎక్కడో చివరన ఉంది భారతదేశం. భారతదేశపు స్థాయి ఆ రకంగా ఉంది. అసలు రూపాయి విలువే చూడండి ఎక్కడ ఉండేది, ఎక్కడ ఎంత పడిపోయిందో మీకు తెలుసు, ప్రతి వాళ్లకు తెలుసు. వీటన్నిటికంటే ఇప్పుడు వాళ్ళ చర్య ఏమిటి? నేను అప్పుడు జీవ పరిణామం తీసేసినప్పుడు ఒక మాట ఏం చెప్పానంటే, ఎక్కడో రాశాను కూడా, జీవ పరిణామం అంటే అది హేతువాదానికి మూలం. డార్విన్ ఆరిజిన్ ఆఫ్ ద స్పీసీస్ ప్రకటించినప్పుడు మొత్తం యూరోప్ దేశాలన్నీ తల్లడిల్లిపోయినాయి. ఎందుకు అంటే వాళ్ళ బైబిల్ విశ్వాసానికి వ్యతిరేకంగా ఈయన చెప్పుకుంటూ వస్తున్నాడు. బైబిల్ విశ్వాసం ఏముంది? ఆ ప్రభువు మనల్ని పుట్టించాడు, మనకి ఇన్ని వసతులు ఇచ్చాడు, అన్ని ఆయనే చూసుకుంటున్నాడు అని నమ్మకం. దాదాపు అన్ని మతాల విశ్వాసం అదేనండి. ఒక ఐరిష్ ప్రీస్ట్ 4004 నాడు క్రీస్తు పూర్వం, అంటే సాధారణ శకానికి పూర్వం, క్రీస్తు అని ఇప్పుడు మనం వాడటం లేదు, సాధారణ శకం, సాధారణ శకానికి పూర్వం అని వాడుతున్నాం. సాధారణ శకానికి పూర్వం 4004 అక్టోబర్ 23న ఉదయం 9 గంటలకు ప్రారంభించి ఒక 7 రోజుల పాటు ఆ ప్రభువు ఈ చరాచర సృష్టిని, చరాచర జగత్తును సృష్టించాడు అని చెప్పాడు ఐరిష్ ప్రీస్ట్. ఇంత వేల మంది ప్రీస్టులు ఉన్నారు కదా ప్రపంచ వ్యాప్తంగా, ఒక్కడంటే ఒక్కడు దానికి ఒక రుజువు ఇప్పటి వరకు చెప్పలేదే, చూపెట్టలేదే. అటు 4000, ఇటు 2025 వచ్చింది, 6000 చిల్లర సంవత్సరాలు గడిచినా ఒక్కటంటే ఒక్కటి ఆధారం, సాక్ష్యం ఏమీ లేదే. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అదే నమ్ముతున్నారు. ఎవల్యూషన్ తీసేయటము అంటే ఆ దేవుడే పైనుంచి మనిషిని తపీమని పడేశాడు అని నమ్ముదామా? గతంలో ఉన్న ఒక ఈ బీజేపీ ప్రభుత్వంలోనే అంతకు ముందు ఉన్న ఆయనే ఏం చెప్పాడు, ఎవల్యూషన్ ఎందుకండి పిల్లలకు చెప్తున్నారు, అది మా తాత ముత్తాతలు చూడలేదు, మా తాతలు చూడలేదు, నేను చూడలేదు, అసలు ఎవరూ చూడండి, దాన్ని మనం పిల్లలకి ఎందుకు చెప్పాలి? వాడి జ్ఞానం అంతవరకు ఉందన్నమాట. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. కావాలంటే మళ్ళీ మనము వేరే ఇంకో సెషన్ లో మాట్లాడుకుందాము. నేను చివరిగా ఒక మాట చెప్తాను. సైన్స్ విద్యార్థిని కాబట్టి జీవ పరిణామానికి సంబంధించిన అన్ని విషయాల్ని తొలగించారు కాబట్టి నా ఆవేదన ఒక 3-4 మాటల్లో చెప్పి ముగిస్తా. ఏమిటి అంటే, జీవ పరిణామ శాస్త్రం హేతువాదానికి మూలం. ఇదే ఎలాబొరేట్ గా చెబుదాం అనుకున్నాను. డార్విన్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అన్నప్పుడు అక్కడ మొత్తము బైబిల్ మీద ఆధారపడ్డ క్రైస్తవ మత సంస్థలన్నీ తల్లడిల్లిపోయాయి. ఎందుకు? ఇది హేతువాదాన్ని, రుజువును నిలబెట్టింది కాబట్టి. తర్వాత ఈ జీవ పరిణామ శాస్త్రమే మానవవాదానికి మూలం.
మనిషే కేంద్రంగా పనిచేయాల్సిన అవసరం ఉంది అని గట్టిగా చెప్పేది హ్యూమన్ ఎవల్యూషనే. వాడు ఎంత స్ట్రగుల్ అయ్యి లక్షల ఏళ్లుగా వచ్చి హోమోసేపియన్ గా మారిన తర్వాత ఇంత అడ్వాన్స్మెంట్ తీసుకొచ్చాడు. ఏ మతము తీసుకొని రాలేదు. మతాలన్నీ సైన్స్ మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ అర్చనలు కూడా జరుగుతున్నాయి. ఆన్లైన్ ఏమో సైన్స్, అర్చనలేమో మూఢనమ్మకం. ఇప్పుడు ఈ మూఢనమ్మకాల్ని ప్రోత్సహించే ఈ ప్రభుత్వం వారు కార్లు వాడకుండా, విమానాలు వాడకుండా, ఫోన్లు వాడకుండా ఏమైనా బతకగలరా? వీళ్లకు సైన్స్ ఇచ్చే ఈ సౌకర్యాలన్నీ కావాలి. ఇంటర్నెట్ వాడకుండా బతకలేరు కదా. ఇన్ని సైన్స్ ఇచ్చే సౌకర్యాలు అనుభవిస్తూ సైన్స్ ను ధ్వంసం చేసే చర్యలు చేయటం చాలా హేయమైన చర్య. అందువల్ల జీవ పరిణామ శాస్త్రం అనేది మానవవాదానికి మూలం, స్వేచ్ఛాలోచనకు కూడా మూలం, విశ్వ దృష్టికి కూడా మూలం. ఎవల్యూషన్ సరిగా అర్థమైన వాడికి ఈ రీజనల్ ఫీలింగ్స్, ఈ బ్యారియర్స్ కనబడవు. ప్రతి మనిషి కూడా విశ్వమానవుళ్లాగా ఆలోచిస్తాడు. అందువల్ల విశ్వ దృష్టికి మూలం ఏది అంటే జీవ పరిణామ శాస్త్రమే. జీవ పరిణామం అంటే చీకటిలోంచి వెలుగులోకి చేస్తున్న ప్రయాణం. అన్ని లక్షల ఏళ్ల నుండి మనిషి ఆ చీకటి ప్రపంచంలో నుంచి ఈ వెలుగులోకి 21వ శతాబ్దంలోకి ఎట్లా వచ్చాడు ఆ తెలుసుకోవటమే. చీకటిలోంచి వెలుగులోకి వచ్చాడు. అందువల్ల మనిషి విలువను తెలుసుకోవటానికే, మనిషి విలువను తెలుసుకోవటానికే మానవ జీవ పరిణామం గురించి తెలుసుకోవాలి. ఇది అంత ప్రాధాన్యత ఉన్న విషయము. ఇంకా అన్ని ఇందాక కొన్ని చెప్పినట్టుగా చాలా ఉన్నాయి. గాంధీని, నెహ్రూను తగ్గించి సావర్కర్ను పెంచుకుంటాము. ఇంకేం చెప్తారు ఆ ఎన్సీఆర్టీ వాళ్లకు? నాకు చాలా కోపంగా కూడా ఉంది. ఇన్ని అహేతుకమైన విషయాలను చేర్చి మేము హేతుబద్ధంగా సిలబస్ను తీర్చిదిద్దాము అని ప్రకటించారు. ఏమన్నా ఉందా అని మనం అడగాలి. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే స్వాతంత్ర పోరాటంలో ముస్లింల పాత్ర గురించి అక్కడ ఉండదు. ఆజాద్ లాంటి వాళ్ళ గురించి, అప్పటి స్వాతంత్ర యోధుల గురించి ఎవరి గురించి ఉండదు. ఎంతసేపటికి వాళ్ళ పార్టీ ప్రతిష్టను కాపాడుకోవటానికి ఈ సిలబస్ ను తీర్చిదిద్దారు అనేది మనకు అర్థమవుతూ ఉంది. అదే విషయం ప్రముఖ చరిత్రకారులు కూడా చెప్పారు కదా మనకు. ఆ రోజుల్లో కమిటీలు ఉండేవి, ప్రతిదీ చర్చించే వాళ్ళము. చిన్న క్లాసులో కొన్ని విషయాలు చెప్పేవాళ్ళము. అదే విషయం పైకి పోతున్నప్పుడు అదే విషయాల్ని విస్తృతపరిచి వాళ్లలో జిజ్ఞాసను పెంచి కొత్త ప్రశ్నలు అడిగే విధంగా తయారు చేసేవాళ్ళు సిలబస్. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ప్రమిల్లా తాపర్ ఆమె అనుభవాలు చెప్పుకుంటూ అవన్నీ చెప్పారు. చదవండి, అవి కూడా ఆన్లైన్ లో దొరుకుతాయి మీకు. సో ఇట్లాంటి విషయాలు ఉన్నప్పుడు మనము ఎట్లా దీన్ని స్వీకరించటం? చివరగా ఒక 4 లైన్లు వినిపిస్తాను. ఇది సైకలాజికల్ అసోసియేషన్ వాళ్ళు చెప్పింది. ఏం చెప్పింది? 2017లో ఇటీవల కాలంలోనే చెప్పింది. ఏం చెప్పిందంటే ఒకరి పట్ల ఒకరికి, ఒక వర్గం పట్ల మరో వర్గానికి, ఒక మతం పట్ల మరో మతం వారికి ద్వేషభావం పెంపొందిస్తే గనుక పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల్లో 8 నుండి 12 ఏళ్ల పిల్లల్లో ద్వేషపు విషబీజాలు నాటితే వారు మంచి పౌరులుగా ఎలా ఎదగగలరు?
అది ఏ దేశానికైనా ప్రమాదమే. అది ఇక్కడ మనకు మన దేశంలో కనబడుతుంది కాబట్టి మన దేశానికి చాలా ప్రమాదం ఉంది. ఇంకొకటి అందులోనే ఏముంది ఆ రిపోర్ట్‌లో, ఆ దశలో పిల్లల్లో నైతికత, భావనాత్మకత, మానవీయ విలువల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటాయి. ఆ సున్నితమైన ముఖ్యమైన దశలో వాటికి దూరం చేయటానికి హింస, ద్వేషం, కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు నేర్పించినప్పుడు వారు ఎదిగి సత్యశీలురుగా, క్రమశిక్షణ గలవారుగా, నైతిక ప్రవర్తన గలవారుగా ఎలా కాగలరు అని ఆ సైకలాజికల్ సొసైటీ వాళ్ళు ప్రశ్నించారు. ఇది అన్ని దేశాలకు వర్తిస్తుంది. మన దేశానికి ఇప్పుడు ప్రస్తుత సమయంలో చాలా బాగా వర్తిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్. థ్యాంక్ యూ సార్. ఒక ప్రశ్న ఉంది. ఈ డార్విన్ పరిణామవాద సిద్ధాంతంని తీసేశాక జీవశాస్త్రాన్ని చెప్పడం సాధ్యమేనా, పిల్లలకు బోధించడం సాధ్యమేనా అనేది ప్రశ్న. ఒక్క బయాలజీ కాదు, ఒక్క సోషల్ సైన్స్ కాదు, ఒక్క హిస్టరీ కాదు, ఏదైనా ఇవన్నీ ఒక థ్రెడ్ ఆఫ్ ఈవెంట్స్ అండి. అందువల్ల మీరు ఆ థ్రెడ్ లో ఒక ముక్కను కట్ చేసి అతుకుబెట్టి ముడేస్తే ఆ ముడి అసహ్యంగా ఉంటుంది. ఆ ముక్కకు ఈ ముక్కకు సంబంధం ఉండదు. అట్లా జీవ పరిణామాన్ని తీసేసి మేము సైన్స్ చెప్తాము, పీరియాడిక్ టేబుల్ తీసేసి మేము కెమిస్ట్రీ, ఫిజిక్స్ చెప్తాము. ఎట్లా చెప్తారు? ఏబిసిడీలు లేకుండానే ఇంగ్లీష్ నేర్పిస్తాము అని ఎవడన్నా అంటే మనకు ఎంత నవ్వు వస్తుందో, ఈ ప్రభుత్వం చర్యలను చూస్తే మనకు అంత నవ్వు రావాలి. ఇప్పుడు సాధ్యం కాదు. సరే సార్, ఇప్పుడు పరిణామవాద సిద్ధాంతం అంటే దేవుడు భూమిని పుట్టించను, మానవుని పుట్టించను, ఇవన్నీ ఉంటాయి కనుక సరే దాన్ని తీసేయచ్చు. కానీ పీరియాడిక్ టేబుల్ను తీసేయడం ఏంటి? దాని ద్వారా వాళ్ళు సాధించాలనుకునేది ఏంటి? పీరియాడిక్ టేబుల్ అంటే ఒక మూలకం యొక్క స్వభావాన్ని కూడా తెలియజేస్తుంది కదా అది. మరి దాన్ని తెలియజేసి కెమిస్ట్రీ చెప్పడం ఎట్లా? ఇప్పుడు అట్లా అంటే ఎనర్జీ తీసేస్తే ఎలక్ట్రిసిటీ ఎట్లా వచ్చింది, ఇవన్నీ ఎట్లా వచ్చింది? ఎనర్జీ తీసేస్తాడా ఎవడన్నా? అట్లాగే మీరు ఇందాక అన్నట్టు జీవ పరిణామ సిద్ధాంతం ఏక కణజీవి నుంచి బహుకణ జీవుల్లో నుంచి చిన్న జంతువుల్లో నుంచి పెద్ద జంతువుల్లోకి మారుతూ వానరాల్లో నుంచి మనిషి ఎట్లా వచ్చాడు అనే సుదీర్ఘమైన ప్రయాణాన్ని చెబుతుంది. ఈ మత విశ్వాసంలో ఉన్న వాళ్ళు ఏమంటారు? ఆ దేవుడే పైనుంచి మమ్మల్ని పుట్టించాడు అని వాళ్ళు నమ్ముతారు. అందువల్ల మత విశ్వాసం వేరు, సైన్స్ వేరు. అది చీకటి, ఇది వెలుగు. ఈ వెలుగు మేము భరించలేము అని కళ్ళు మూసుకొని ఎవడైనా ఉంటే వాడిని అట్లా వదిలేయాలి. కానీ మొత్తం మీరందరు ఎవరు వెలుగు చూడకండి, వెలుగు చదువుకోకండి, వెలుగు తెలుసుకోకండి అని శాసించటం ఎంత దుర్మార్గం. అందువల్ల నేను చెప్తున్నాను, ఇది ప్రతి పౌరుడికి చాలా ముఖ్యమైన అంశము. దీన్ని నిర్ద్వందంగా నిరసించాల్సిన చాలా ముఖ్యమైన విషయము. ఆరోగ్యము, ఆహారము ముఖ్యమైనవే, కానీ అంతకంటే ముఖ్యమైనది ఇది. ఇది ఒక తరంతో ఆగేది కాదు. భావి తరాలకు ఒక తరం మూఢత్వంలో పెరిగితే అదే పెరుగుతుంది కదా. ఇప్పుడు ఒక తరం ఒక పార్టీ గాని, ఒక సంస్థ గాని ఒక మూఢత్వాన్ని పనిగట్టుకొని 70 ఏళ్లుగా మెల్లగా చేస్తూ ఇక్కడ దాకా వచ్చారు. 2 సార్లు పటేల్ ఉన్నప్పుడే బ్యాన్ చేశాడు, అయినా కూడా తన్నుకుంటూ వచ్చారు. వచ్చి ఇదే మూఢత్వాన్ని మేము ఇంకా ముందుకు తీసుకుపోతాము అంటే ఎట్లా? కొంచెం మారాలి కదా. ఆధునిక జీవన శైలికి తగినట్టుగా ఆలోచన విధానాలు మార్చుకొని ప్రజల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుకుంటూ ఆలోచనా పరులుగా పెంచుకోవటం కూడా ప్రభుత్వాలు చేయాలి. ఆలోచనా పరుల్ని మేము చంపేస్తాము అంటే ఇక మీ దగ్గర మీ చుట్టూ మూఢభక్తులే ఉంటారు. ఇప్పుడు అదే తయారైంది దేశం.
దాన్ని మనం ఇంతో అంతో జ్ఞానం ఉన్న వాళ్ళం మనం నిరసిస్తూ ఉండాలి, జనాలకు విషయాలు చెప్తూ ఉండాలి. ఇది ఒక్కరి వల్ల ఇద్దరి వల్ల అయ్యే పని కాదు. అందువల్ల నేను ఓకే. దీన్ని సీరియస్ గానే తీసుకొని ఐఎమ్ ట్రావెలింగ్ అరౌండ్. కర్నూలులో మాట్లాడొచ్చాను, ఖమ్మంలో మాట్లాడొచ్చాను, మొన్న మహబూబ్ నగర్ లో మాట్లాడొచ్చాను. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే సో ఇది చాలా చాలా ముఖ్యమైనది. యాజ్ ఏ సైన్స్ విద్యార్థిగా కానీ, సైన్స్ ఫ్యాకల్టీ మెంబర్గా కానీ నేను దీన్ని టేకప్ చేయక తప్పదు అనిపించింది చెప్తున్నాను. అందువల్ల మనము ఓకే. మన వరకే పరిమితం కూడా కాదు. ప్రతి పౌరుడు దీన్ని బాధ్యత తీసుకొని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, ఉంది, ఉంది. సార్ ఇంకో ప్రశ్న. ఇప్పుడు వైద్య విద్యలో కూడా వాళ్ళ టెక్స్ట్ బుక్స్‌లో కూడా ఇటువంటి మార్పులేమన్నా చేశారా? మన దగ్గర అంటే అలోపతి వైద్యం ఇంకా వైద్య వృత్తి దాకా వాళ్ళు రాలేదు. ఓకే. ఇంజినీరింగ్, వైద్యం దాకా రాలేదు. డిగ్రీ స్థాయి, పీజీ స్థాయి వరకు కూడా రాలేదు. అయితే కొన్ని యూనివర్సిటీలలో ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవితను తీసేయటం, ఇట్లాంటివి కొన్ని అక్కడక్కడ కొన్ని జరిగినాయి. అంటే అవి ఇంత పెద్ద పుస్తకంలో ఒక కవిత పోతే ఏంటి, అంత సీరియస్ మ్యాటర్ కాలేదు అప్పుడు. ఇదేమైంది, అసలు ఫౌండేషనే మీరు చీకటి ఫౌండేషన్ వేస్తున్నారు. డార్క్ ఫౌండేషన్ ఈజ్ లేడ్. ఇంకా దీని మీద ఏం బిల్డింగ్ కడతారు, అది మన ప్రశ్న. ఇప్పుడు లండన్‌లో డార్విన్ కలెక్ట్ చేసిన స్పెసిమెన్స్ అన్నింటితో పెద్ద మ్యూజియం ఉంది. దాని పేరే నేచురల్ హిస్టరీ మ్యూజియం. ఆయన దానికి అవునండి, హిస్టరీ అని పేరు పెట్టాడు. అంత ప్రత్యేకంగా అదొక అవును, హిస్టరీ అనేటువంటిది చెప్పాడు. ఇది అవును. మరి మోడీ కనుక అక్కడ ఉంటే ఏమయ్యేదో. ఇప్పుడు వీళ్ళు నేచురల్ పాఠాలు నేర్చుకునే వాళ్ళైతే పాఠాలు నేర్చుకుంటారు. ఇప్పుడు అక్కడ మ్యూజియం అని కాదండి. కొంతకాలం క్రితం వరకు నేచురల్ సైన్సెస్ అనేవి ఉండేవి. నేచురల్ హిస్టరీ మ్యూజియం అనేదే ఉండేది. నేచురల్ సైన్సెస్, బిఏ నేచురల్ సైన్సెస్ ఉండేది, ఎంఏ నేచురల్ సైన్సెస్ ఉండేది. ఆ తర్వాత కాలక్రమంలో సైన్స్, ఆర్ట్స్, కామర్స్ విభజన జరిగిన తర్వాత ఈ డిగ్రీలు రూపురేఖలు మారిపోయినాయి. అంతకుముందు మొత్తం మనం అంతా నేచురల్ హిస్టరీ కిందికే వచ్చేవాళ్ళం. హిస్టరీ అని ఎందుకు అన్నారు అంటే అది చరిత్రే కదా. ఇప్పుడు అక్కడి నుంచి మనిషి ప్రయాణం చేసి వస్తున్నాడు అంటే ఆ ఆ ఆ కాలం అంతా ఒక కాలగమనం చరిత్రే కదా. అందువల్ల వాళ్ళు నేచురల్ సహజంగా ఏర్పడిన ఈ చరిత్రను మనం అధ్యయనం చేయాలి. మనం ఇవన్నీ అందులో భాగమే. ఇవి మన సౌలభ్యం కోసము ఈ శాస్త్రాలని, సబ్జెక్టుల్ని విభజించుకొని చదువుకుంటున్నాం. కానీ ఇవన్నీ నేచురల్ హిస్టరీ కిందికే వస్తాయి. అదే ఇప్పుడు మానవ మనకి జీవితము చెప్పండి. మనకి ఫాసిల్స్ కావాలి, పెట్రోల్ కావాలి, కోల్ కావాలి, కానీ ఫాసిల్స్ ఎవిడెన్స్ వద్దు. దీన్ని ఎట్లా చూడాలి? ఎట్లా చూసేదే ఉంది, అది మూర్ఖ లక్షణము. ఒక్క విషయం చెప్తా మీకు. సింధు నాగరికత గురించి చరిత్రలో మనం చదువుకున్నాం కదా. సింధు నాగరికతలో దొరికిన అవశేషాలను బట్టే మనకు అనేక విషయాలు అర్థమయ్యాయి. సింధు నాగరికత ఏర్పడినప్పుడే వాళ్ళు వ్యవసాయం చేసుకొని హాయిగా బతికారు. అది ఎప్పటి కాలం, ఆర్యులు రాకముందటి కాలం. అప్పటికే నగరాలు అక్కడ కట్టబడ్డాయి. నాగరికత కొంచెం మొదలైంది. వాళ్లకు ఒక ప్రత్యేకమైన లిపి ఉండేది. ఆ లిపికి మన ద్రవిడ భాషల లిపికి పోలికలు ఉన్నాయని మన భాషా శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అట్లాగే అక్కడ దొరికిన
ఫాజిల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో, అస్థి పంజరాల ఎవిడెన్స్ ఏవైతే ఉందో వాటి డిఎన్ఏ టెస్ట్ చేసి చూస్తే వాళ్ళ ఆ డిఎన్ఏకు మన దక్షిణ భారతీయుల డిఎన్ఏకు దాదాపు సరిపోతుంది. అందువల్ల ఈ దక్షిణ భారతంలో ఉన్న జాతులు, మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ సింధు నాగరికతలో నుంచి వచ్చిన వాళ్ళు. ఇంత హిస్టరీ మనకు సింధు నాగరికత వల్ల తెలిసింది, ఫాజిల్ రికార్డు వల్ల తెలిసింది. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, అక్కడ బయటపడ్డ ఆ సింధు నాగరికతలో బయటపడ్డ లిపి అక్షరాలు ద్రవిడ భాషలకు పోలికలు ఉన్నాయని మాత్రమే చెప్పగలిగారు నిపుణులు. కానీ దాన్ని పూర్తిగా ఇంతవరకు ఎవ్వరూ చదవలేకపోయారు. ఎందుకంటే వేల సంవత్సరాల్లో భాషలు మారుతూ ఉంటాయి. ఒకప్పుడు పాళీ, ప్రాకృతం అధికార భాషలుగా ఉండేవి, తర్వాత అన్ని మారిపోయాయి. వాటి ప్రభావం తగ్గించడానికి వైదికులు వచ్చి సంస్కృతం అని పెట్టారు. అది వచ్చింది, పెట్టి ఏం చేశారు? అందరికీ నేర్పారా? లేదు. మళ్ళీ ఎవడు చదువుకోకూడదు, చదివితే నాలుకలు కత్తిరిస్తాం, వింటే చెవుల్లో సీసం పోస్తాం. ఆ రకంగా ఆ భాషను, ఆ సంస్కృతిని వాళ్లే నాశనం చేసుకున్నారు అని మనకు అర్థమవుతుంది. సరే, ఇక్కడ మనం చెప్పుకోదు ఏమిటంటే, ఫాజిల్ రికార్డ్ ఈజ్ ది బేసిక్ ఫర్ ఎనీ బయాలజీ. అందువల్ల అవి మనకు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయి. దక్షిణ భారతంలో కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఇంతేకాదు, 4000 ఏళ్ల క్రితం ఇండియన్స్ ఈ చుట్టుపక్కల ద్వీపాలకు పోయారు. అంతేకాదు, అతి దూరంగా ఉన్న ఆస్ట్రేలియాకు కూడా చేరుకున్నారు. 4000 సంవత్సరాల్లో కింద అంటే అప్పటి పరిస్థితులు ఏమై ఉంటాయి? ఇవన్నీ హిస్టరీ ఎట్లా తెలిసింది? ఫాజిల్ రికార్డు వల్ల తెలిసింది. డాక్యుమెంటేషన్ ఉంది, సైంటిస్టులు ఇంకా పనిచేస్తున్నారు దాని మీద. ఇప్పుడు ఎక్కడో ఆఫ్రికాలో మొదలైన మానవ జాతి వలసలు పొందుతూ మైగ్రేట్ అవుతూ అవుతూ పైకొచ్చి అటు కొంతమంది యూరోప్ కు, కొంతమంది ఆసియా వైపు వచ్చి, కొంతమంది కిందికి దిగి భారతదేశంలోనికి వచ్చి ఇంత గొప్ప మైగ్రేషన్, ఇవన్నీ ఎట్లా జరిగాయి? ఎవడో కూర్చొని కల్పించిన కథలు కావు కదా. ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది, ఫాజిల్ రికార్డ్ ఉంది. అందువల్ల మనం ఇంత ఘంటాపదంగా చెప్తున్నాం. ఫాజిల్ రికార్డును తీసేసి మేము సైన్స్ చెప్తాము, చరిత్ర చెప్తాము, అది చెప్తాము, ఇది చెప్తాము అంటే అవన్నీ కాకమ్మ కథలు చెప్తాము అని అనటం అంతే. అది నిజమైన చరిత్ర కాదు, నిజమైన సైన్స్ కాదు, నిజమైన సామాజిక శాస్త్రం అంతకంటే కాదు. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఉద్యమాలు మీరు తీసేస్తే ఇంకా ఏం చెప్పినట్టు? మరి ఆధునిక కాలంలో జరుగుతున్న ఉద్యమాలు కూడా మీరు తీసేస్తే ఇప్పుడు వాడికి అవగాహన ఎట్లా పెరగాలి? నేననేది ఏమిటంటే, మీరు మొత్తం చెప్పండి, చెప్పి వాళ్ళని ఆలోచించుకోనివ్వండి. అరే, మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి అని చెప్పాలి అంతే. మంచి ఉంటే అందులో స్ఫూర్తి తీసుకోవాలి, చెడు ఉంటే చెడు నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకోవాలి. అరే, ఇది చెడు, దీనివల్ల మన జీవితం పాడవుతుంది అన్నది అర్థం చేసుకొని చెడు నుంచి కూడా పాఠాలు నేర్చుకొని వదిలేయాలి. మంచి నుంచి స్ఫూర్తిని పొందాలి. ఆ అవకాశమే మనం పిల్లలకి ఇవ్వకుండా ఇక్కడే మనం కట్టుదిట్టం చేసేసి వాళ్ళ మెదళ్ళు సీల్ చేసేసి మొత్తము ఆలోచించనీయకుండా చేస్తే ఇంకా రాబోయే తరాలు ఎట్లా మనగలుగుతాయి అన్నది నా ప్రశ్న, మన అందరి ప్రశ్న. ఓకే సార్, మీకు ధన్యవాదాలు. అదేవిధంగా చూసినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. చాలా విషయాలు మీరు చెప్పారు.